వినాయకుడు మళ్ళీ కలియుగంలో జన్మిస్తాడని మీకు తెలుసా? మనందరికీ తెలుసు విష్ణువు మళ్ళీ కలియుగం చివరిలో వచ్చి కలిని అంతం చేసి ఈ కలియుగాన్ని ముగిస్తాడని. కానీ వినాయకుడు కూడా ఈ కలియుగం చివరిలో ధూమరకేతుగా జన్మిస్తాడు. ఈ అవతారంలో వినాయకుడు మళ్ళీ జన్మించడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదేంటో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ అవతారం గురించి గణేశ పురాణంలో చెప్పబడి ఉంది. ఎప్పుడు ఆడుతూ పాడుతుండే వినాయకుడు ఈ అవతారంలో చాలా కోపంగా అండ్ చాలా భయంకరంగా ఉంటాడు. ఇంకా ఎన్నో శక్తులు కూడా ఉంటాయి. ఆయనకి కావాల్సినప్పుడు ఎన్నో లక్షల సైన్యాన్ని అండ్ అస్త్రాలను ప్రత్యక్షం చేయగలడు. ఈ అవతారంలో వినాయకుడు నల్లగా బూడిద రంగులో ఉండి ఒక చేతిలో శక్తివంతమైన త్రిశూలం పట్టుకొని నీలి రంగు గుర్రం పైన వస్తాడు. అందుకే ఆయనని ధూమరకేతువు, ధూమరవర్ణ అని పిలుస్తారు. ఈ అవతారానికి ముఖ్య కారణం అభిమానాసుర అనే ఒక క్రూరమైన రాక్షసుడిని చంపాలని. ఈ అభిమానాసురుడు మనుషుల్లో ఉండే అహంకారం వల్ల పుడతాడు. ఆ రాక్షసుడిని సంహరించి సత్యయుగం మళ్ళీ మొదలైనాక వేదాలన్నీ ఋషులకిచ్చేసి వినాయకుడు మళ్ళీ తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు. అయితే వినాయకుడి 4 అవతారాల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ప్లే బటన్ ని క్లిక్ చేయండి. అండ్ మీలో వినాయకుడిని ఇష్టపడే వాళ్ళు కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.